పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవుట్లెట్ ను నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు పెట్రోల్ బంకుల కంటే కూడా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే అవుట్లెట్లు ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయని అన్నారు. అంతేకాకుండా పోలీస్ శాఖ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడే ఈ పెట్రోల్ బంక్ నుండి వచ్చే లాభాలను పోలీస్ కుటుంబాల సంక్షేమానికి వెచ్చించాలని నిర్ణయించడం పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ సింగినవార్ను అభినందించారు. పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పెట్రోల్ బంక్ నుండి వచ్చే లాభాలను పూర్తిగా పోలీస్ కుటుంబాల సంక్షేమానికి వెచ్చిస్తామని అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిజిఎం శుభ్రత్ రథ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐఓసి అవుట్లెట్ ప్రారంభించడం ఇదే ప్రథమమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనర్ ఐపీఎస్ చైతన్య రెడ్డి, సీనియర్ మేనేజర్ మోహన్ కిషోర్, నిజామాబాద్ ఆర్మూడ్ ఏసీబీ రాజవెంకటరెడ్డి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. Of all the men in the police department, also the staff who are engaged here are all from the family members of the police department only. So for having come forward to establish this fuel station in Nizamabad, I thank the Indian Oil Corporation and their officials, which will be a great support to the police department. One is whatever profits earned from this outlet will be spent on the welfare activities for the police personnel. Second one, so entire manpower who are going to work in this outlet will be taken from the families in which police are deceased. So these are the good activities will be taken out by the police commissionerate. So another thing, so whenever just now CGM Subratji informed, so wherever these outlets run by government agencies, either by police department or by prison department, centrally in these outlets sale will be
more than double than the private outlets. Generally, public trust will be there in these outlets because of these quality and also measurements. There will not be any issue. So, police department and IOCL, it has to be profitable and than the expected. So, and police personnel also will be benefited more than from this outlet. Thank you. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ట్రైనీ ఏఎస్ కిరణ్మయిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను వెంట పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ మున్ను అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. బడ్జెట్ ఎజెండాను చదివి వినిపించగా కౌన్సిల్ సభ్యులు అంచనా బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించారని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరపు అంచనా బడ్జెట్ మొత్తం 19 కోట్లకు పైగా ఉందని వారు తెలిపారు. అందరికీ నమస్కారం. మన కౌన్సిలర్లకి, మన ఆర్మూర్ క్రికెట్ అందరికీ, మా అక్క చెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున నాకు ఇలా నేను కూర్చున్నాను. అందరికీ సంతోషం. వైస్ చైర్మన్లా ఇలా మా కలెక్టర్ అక్కడికి వెళ్ళి ఒక బడ్జెట్ మీటింగ్ చేయని మాకు తోలేస్తే ఇలా బడ్జెట్ మీటింగ్ చేసిన 19,67,60,00,000 బడ్జెట్ మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ చేసి పాస్ చేసి మేము ఇవాళ అందరు కౌన్సిలర్లు మీటింగ్ చేసి వీళ్ళందరికీ మీ మన స్థానంతో కూర్చున్నాం. మళ్ళీ ఇంకోటి ఏమంటే మన అందరికీ పేపర్ విలేకరులకి, మన కౌన్సిలర్లకి, మున్సిపల్ ఎవరు పెద్దలందరూ స్టాఫ్కి అందరికీ పేరు పేరుగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. అందరికీ నమస్కారం. 6/3/2024 తేదీ నాడు ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ 2925 అనుసరించి గౌరవ వైస్ చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. మనకు కోరము సభ్యులు హాజరైన పిదప కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో మన బడ్జెట్ను ఆమోదించుకున్నాము. ఈ బడ్జెట్లో ఆదాయాన్ని 19,67,95,000గా పేర్కొనడం జరిగింది. అలాగే వ్యయ అంచనాలు 18,18,81,20,000గా పేర్కొనడం జరిగింది. అలాగే ఈ 2024-25 సంవత్సరం వ్యయానికి సంబంధించి మిగులు బడ్జెట్ని కూడా 86,75,000గా చూపించడం జరిగింది. ఈ ఆదాయ వ్యయాలన్నిటికి సంబంధించి అలాగే 2023-24 సంవత్సరం సవరణ అంచనాలను కూడా దీంట్లో మనం పేర్కొంటూ దానికి కూడా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆర్మూరు పట్టణంలోని స్మైల్ స్కూల్ డైరెక్టర్ రఫీ గోహర్ క్రికెట్ ఐకాన్ ఆఫ్ ఇండియా వీరేంద్ర సేవక్ చేతుల మీదుగా గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. వీఆర్ థ్రిల్లెడ్ టు అనౌన్స్ దట్ ద ప్రైమ్ టైమ్ మీడియా రీసెర్చ్ వారి ఆధ్వర్యంలో 11th గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆదివారం రెడ్డిసన్ హోటల్లో ఢిల్లీలో జరిగింది. దేశంలోని వివిధ బిజినెస్ మెన్స్, ఇండస్ట్రియలిస్ట్ లో ఎడ్యుకేషన్ సంస్థల వారు పాల్గొన్నారు. స్మైల్ స్కూల్ ను బెస్ట్ ఫ్రీ స్కూల్ యాక్టివిటీ బెస్ట్ ఎడ్యుకేషన్ కేటగిరీలో సెలెక్ట్ చేయడం జరిగింది. నామినేషన్
నామినేషన్ల ప్రక్రియ ద్వారా ఈ అవార్డ్స్ కు సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేయడం జరిగింది. స్మైల్స్ కో డైరెక్టర్ మహమ్మద్ రఫీవుద్దీన్ గౌహర్ అవార్డును ద ఫేమస్ పర్సనాలిటీ నోటోరియస్ క్రికెట్ ఐకాన్ ఆఫ్ ఇండియా వీరేంద్ర సేవ్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరేంద్ర సేవ్ మాట్లాడుతూ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ తల్లి లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ టైమ్ మీడియా రీసెర్చ్ సంస్థ వారు, వివిధ నేషనల్ ఛానల్స్, స్పోర్ట్స్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారా కావాలి थैंक यू वेरी मच. अच्छा కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి నానమ్మ ద్వాదశ దినకర్మకు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. సోమవారం ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ లో జరిగిన కార్యక్రమంలో వినయ్ కుమార్ తో కలిసి గంగావా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తహర్బిన్ ఆమ్దన్, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ మారా గంగారెడ్డి, నిజామాబాద్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను గడుగు గంగాధర్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం కోమన్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో కుర్చీలు 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. రోటరీ గౌరవ సభ్యులు, స్పాన్సర్ ప్రాజెక్ట్ చైర్మన్ డాక్టర్ ముత్యం రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. 10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎలాంటి సందేహం ఉన్న ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుని 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వరి గోపికృష్ణ మాట్లాడుతూ రోటరీ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు మా వంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత, మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవర్, రోటరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో మగ్గిడి మరియు పిప్రి, తర్వాత కుక్నూర్, వివిధ గ్రామీణ ప్రాంతాల్లో చదివే పేద విద్యార్థులకు కావచ్చు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, తర్వాత ఇంటర్ కళాశాల మన గురుకులాలో ఇచ్చినాము, తర్వాత జూనియర్ కాలేజ్ పిల్లలకు ఇచ్చినాము, తర్వాత గర్ల్స్ పేద పిల్లలకు దూరం ఉండే విలేజ్ స్కూల్ కు మధ్య దూరం వాళ్ళ నివాసానికి ఉండే వాళ్ళకు కూడా గర్ల్స్ వాళ్ళకు సైకిల్స్ డొనేట్ చేసినాం మేము. బైసికల్స్ ఆడపిల్లలకు 6 సైకిల్స్ డొనేట్ చేసిన రోజు తరఫున. సో 150 ఉండని, 200 ఉండని, అంటే స్ట్రెంత్ బట్టి మనం ఎన్ని ఉంటాయి, ఇక్కడ 100 ఉంటే 100 ఇస్తుంది మీరు. సో స్ట్రెంత్ బట్టి మనం డొనేట్ చేయడానికి ముందుకు వస్తాం. మీరు చదువులో ముందుండి మీ గ్రామానికి, మీ పేరెంట్స్ కి, మీ టీచర్స్ గొప్ప పేరు తీసుకోవాలని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. గతంలో కూడా మనం ఇక్కడ డాక్టర్ అజీవ్ గారికి విజయ స్ఫూర్తి ఏర్పాటు చేసినాము. సో ఇట్లా కోనపల్లిలో ఇక్కడ గ్రామాల్లో పాఠశాల కూడా మా వంతు సహాయ సహకారం ఎప్పుడు ఉంటాయి మీకు. ఓకేనా, థ్యాంక్ యూ. బోర్డులు, బీరువాలు అన్నీ వచ్చేస్తాయి ముందు. మీకు ఏ అవసరం ఉంటే మేడం ఎక్కడి నుంచి తెప్పించేస్తారు. మేడంకు టాలెంట్ ఉంది కాబట్టి మేడం మీ దగ్గర నుంచి చూస్తున్నాము. అదేవిధంగా మరి మీకు అన్నీ ఇస్తున్నాం కదా ప్యాడ్లు. 10th ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? జస్ట్ ఇంకా 1 వీకే ఉంది. ఈ రోజుకి నెక్స్ట్ ఒక ఎగ్జామ్ మీకు అయిపోయి ఉంటుంది. ఇంకా 1 వీకే ఉంది కాబట్టి మంచిగా చదువుకోవాలి. ఒక్క నిమిషము టైం వేస్ట్ చేయొద్దు. ఒక్క నిమిషము టైం వేస్ట్ చేయకుండా రైటింగ్ బాగా రాయాలి. స్కూల్కి 10 GP తీసుకురావాలి. లాస్ట్ టైం వచ్చిందా 10 GP స్కూల్కు? రాలేదు సార్. లాస్ట్ టైము 10 GP ఎవరికి వచ్చేస్తే వాళ్ళకు మా రోటరీ తరపున అధ్యక్షుల అనుమతితో ఒక 5,000 రూపీస్ ఇస్తామని చెప్పేసి సభపూర్వకంగా మేడం గారు చెప్తున్నాం. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో 18 కోట్లతో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ ను నాసిరకంగా కడుతున్నారని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో 18 కోట్లతో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ పనులు మొత్తం కూడా నాశనకంగా జరుగుతున్నాయి. 8 తరగతి గదుల్లో మొత్తం కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పగుళ్లపై గత 15 రోజుల కిందనే యూనివర్సిటీ అధికారులకు పీడీఎస్ తరఫున మేము ఫిర్యాదు చేసినాం. అయినా కానీ ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోలేదు. పనులు కూడా మరమ్మతు చేయలేదు. ఆల్రెడీ ఇక్కడ ప్లాస్టింగ్ పూర్తయిపోయింది.
మనకు సున్నం కూడా ఇక్కడ వేసిన తర్వాత కూడా ఇటువంటి పగులు ఏర్పడడం అంటే రేపు భవిష్యత్తులో ఈ బిల్డింగ్ ఉంటుందా లేకపోతే కూలుతుందా అనే సందేహం కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో ప్రమాదాలను నివారించాలి. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి కాంట్రాక్టు పనులను కూడా వేరే కాంట్రాక్టర్కు పనులను అప్పగించాలని PDS గా డిమాండ్ చేస్తున్నాం. లేనిచో వీసీ గారికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ జరుగుతున్న పనులపైన ఫిర్యాదు చేస్తామని సందర్భంగా మేము ఈ యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనా సేవా కేంద్రానికి ప్రజలు క్యూ కట్టారు. గృహలక్ష్మి పథకం కింద 0 కరెంటు బిల్ రాని వారు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనా సేవా కేంద్రానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఆధార్ కార్డు కావాలా? జిరాక్స్ ఎప్పుడు సాయంత్రం రేపటి తీసుకుంటా. ఆధార్ కార్డు అయిపోతుంది. ఆధార్ కార్డు కావాలి. నీ ఆధార్ కార్డు పెడితే కాదు కదా. ఆమె తీసుకోవాలి, అయిపోతుంది. ఇది ఓపెన్ అయింది. జస్ట్ ఆమె ఆధార్ కార్డు తీసుకోవచ్చు. డేట్ రావచ్చు. ఈరోజు చాలా మంది రాశారు. ఈరోజు ఎక్కువ మంది నేను చేస్తాను. తీరం పని చేస్తాను. ఒకటికొకటి అప్పుడేమో తీసుకొని వచ్చి ఈ మనుషులు ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ సిద్ధులగుట్టపై నేడు సోమవారం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించి రామాలయం దుర్గామాత, దత్తాత్రేయప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి, ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతలు రావుట్ల ప్రశాంత్ గౌడ్ దంపతులు, రావుట్ల మోహన్ ఉమాదేవి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పీసి గంగారెడ్డి, కొడుగల మల్లయ్య, కొంత మంజుల మురళి తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఓం నమ
ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు గ్రామంకు వినాయక సహకారంతో సుమారు 25 లక్షల పనులు ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మేము తీసుకొస్తే ఆలూరులో ఒక 2-3 బీజేపీ నాయకులు మిగతా బీజేపీ నాయకులు వాళ్ళు సహకరించిన 2-3 బీజేపీ నాయకులకు ఆలూరు అభివృద్ధి చేయడము ఇష్టం లేనట్లుంది. అందుకే వాళ్ళు మాకు నేను పనులు చేస్తే ఆఫీసర్లకు ఫోన్ చేసి బెదిరించడము, ఆఫీసర్లకు మాకు సహకరించకపోవడము ఇవన్నీ జరిగినాయి. కాబట్టి బీజేపీ నాయకులు ఇప్పుడైనా మీ వైఖరిని మార్చుకోవాలి. ఎందుకంటే మీ రాకేష్ రెడ్డి గారు ఏమని చెప్పారు, వినయ్ కుమార్ గారి సహకారంతో అధికారంలో ఉంది కాబట్టి వారిని ఫండ్ తీసుకురామన్నారు, జీవరెడ్డి సహకారంతో జీవరెడ్డి గారిని ఫండ్ తీసుకురామన్నారు, అంతా కలిపి ఊరు డెవలప్ చేద్దామని చెప్పి అన్నారు. కానీ మరి బీజేపీ నాయకులు సొంత తెలివి ఉపయోగించినా మరి రాకేష్ రెడ్డి సూచనకు మేరకు వేస్తున్నా మాకైతే అర్థమైతే లేదు. కాబట్టి అభివృద్ధి పనులను అడ్డుకుంటే మాత్రము మేము సహించము. ఏదైతే వినయన్న ఎస్డిఎఫ్ సొంత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నుంచి దాదాపు 16 కోట్లు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఆయన ఓటమి పొందినా కానీ మన ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి అభివృద్ధి కోసం కేవలం మా మండల కేంద్రానికి 20 లక్షలు ఇస్తే ఇక్కడ ఉన్న బీజేపీ మండల నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రోటోకాల్ అని ఏదో అని పేరు పెట్టుకుంటా ఎంఆర్ఓ అని బెదిరించుడు, అలాగే ఏ గారికి బెదిరించుడు, మేము మహిళా సంఘంకు మహిళా భవనంకు 10 లక్షలు పెడతా అంటే దానికి మహిళా సంఘం వాళ్ళని బెదిరించి వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ నేను ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఖబర్దార్ బీజేపీ నాయకుల మేము ఏదైతే ప్రజల కోసం అభివృద్ధి కోసం పాటుపడుతుండో దానికి అడ్డొస్తే గుర్తు చెప్తాం, మీకు తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బీజేపీ మండల నాయకుడా, ఖబర్దార్ 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 ఖబర్దార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో మన అభ్యర్థి అయినటువంటి వినయ్ రెడ్డి గారు ఓటమి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారిని సంప్రదించి మా కాన్స్టిట్యూన్స్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కోసము ఆయన అడగగానే రేవంత్ రెడ్డి గారు వినయ్ రెడ్డి గారికి కొంత డెవలప్మెంట్ చేసుకోమని నియోజకవర్గానికి ఫండ్ ఇచ్చారు. ఆ ఫండ్ ద్వారా ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో కొన్ని అభివృద్ధి పనుల కోసము వినయన్న మరి మీరు ఏమైనా పనులు చేసుకోండి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెప్పేసి స్పెషల్ డెవలప్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫండ్ను మనము వివిధ కార్యక్రమాల కోసము మన ఇందిరమ్మ కాలనీలో ఏదైతే డ్రైనేజ్ లేదో, సీసీ రోడ్డు లేదో వీటికి ఒక 10 లక్షల రూపాయలు, అదేవిధంగా శివలింగయ్య గుడి దగ్గర ఒక షెడ్ నిర్మాణం కోసం ఒక 5 లక్షల రూపాయలు, మహిళా సంఘ భవనం కోసం ఒక 10 లక్షల రూపాయలని నిన్న మేము కొబ్బరికాయ కొట్టి మా మండల అధ్యక్షుడి ద్వారా మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఓర్వజాలని బీజేపీ కార్యకర్తలు వీళ్ళు ఎట్లా చేస్తారు, మేమున్నాం కదా చేయడానికంటే వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళు చేయనియరు, వెంటనే వీళ్ళు అడుక్కొని కదా అన్న విధంగా ఇప్పటి వరకు అధికారులకు వచ్చిన తర్వాత 3 నెలల నుంచి ₹1 కూడా అభివృద్ధి కోసం ఆలూరు కేటాయించని రాకేష్ రెడ్డి బీజేపీ ఈ ఎమ్మెల్యే మమ్మల్ని ఈరోజు ఎసుంటి పనులు అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకోవడం అనేది సిగ్గుచేటు. ఇసుంటి దిక్కుమాలిన పనులు మానుకొని ఏదైనా ఏ పార్టీలో పడకండి, గ్రామ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి గ్రామంలో నాయకులకు రాకేష్ రెడ్డి గారికి కూడా నేను విన్నవిస్తున్నా. మీరు కూడా తిండ్రి, డబ్బులు తిండ్రి, మేము 25 లక్షలు ఇస్తే మీరు 50 లక్షలు తిండ్రి, మేము ₹1 చేస్తే మీరు 5 కోట్లు తిండ్రి, కాన్స్టెంట్ డెవలప్మెంట్ చేసుకుందాం. కానీ అభివృద్ధి చేసే పనులను ఆపే ప్రయత్నం చేయకూడదు. మేము ఇప్పుడు మర్యాదపూర్వకంగా చెప్తున్నాం, ఇంకా రానున్న కాలంలో మీరు ఇదే విధంగా ప్రయత్నిస్తే మేము కూడా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్! ఇలా ఏదైతే బీజేపీ నాయకులు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే బీజేపీ నాయకులకు ఒకటే అడుగుతున్నా, మీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూతురు సుచేత రెడ్డి ఏ ప్రోటోకాల్ ప్రకారం ఆర్మూరు నియోజకవర్గంలో పర్యటిస్తుందని ఈ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు నిరుపేదలకు అందబోయే ప్రతి పథకానికి బీజేపీ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకోవడం చాలా హాస్యాస్పదం. రానున్న రోజుల్లో ఏ పార్టీలకు అతీతంగా ఆర్మూరు అభివృద్ధి చేసుకుందాం, కానీ ఇట్లాంటి రాజకీయాలను మానుకోవాలని బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ నాయకులారా. నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడలో తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.
నిజామాబాద్ పట్టణంలోని శ్రామిక భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మేము కోరేది ఏంటంటే కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా మనల్ని పరిపాలిస్తున్న పాలకులు మహిళల గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. వాళ్ళ హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలు వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఈరోజు మహిళలు అణచివేతకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ హక్కులు కాలరాయబడుతూ ఉన్నాయి. అదే రకంగా వాళ్ళ బాధ్యతలు విస్మరించబడుతూ ఉన్నాయి. ఒక కులం, మతం చట్టంలోకి బంధిస్తూ ఉన్నారు. మహిళలకు స్వేచ్ఛనిస్తే వాళ్ళు అనేక వాటిని సాధించడానికి, అదే రకంగా అవిరోధించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మనల్ని పరిపాలిస్తున్న పాలకులు అటువంటి ఆలోచనలు చేయట్లేదనేది స్పష్టమవుతా ఉంది. అందుకనే మేము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైతే మహిళలకు రిజర్వేషన్లు ఏదైతే పోరాడి సాధించుకున్నామో ఆ రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా వరకట్న వేధింపులు, అదే రకంగా వీటిపైన ప్రభుత్వాలు అదే రకంగా చట్టాలని కఠినతరంగా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. వీటన్నిటిని కోసం భవిష్యత్తులో ఆందోళన పోరాటాల్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాల్ని మేము హెచ్చరిస్తాం. మాక్లూరు మండలం మదనపల్లి తాండాలో శ్రీ జగదాంబ దేవిశ్రీ సేవలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నామని తెలిపారు. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2012-13 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పిల్లల్ని కలవాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము సండే అయినప్పటికీ కూడా, కొంత బిజీ ఉన్నప్పటికీ కూడా సార్ పొద్దున్న నుండి నేను కాంటాక్ట్ చేస్తూ మనం వెళ్దామని సార్ కూడా రావడం, సరే తప్పకుండా వద్దాం సార్ వెళ్దామని ఈరోజు రావడం అయింది. అంటే ఎట్లయితే మీరు ఫీల్ అవుతున్నారో ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి, ఓకే స్టేజ్ ఫియర్ అనేది అందరికీ ఉంటుంది. నేను టీచర్ అయ్యేంత వరకు కూడా నేను స్టేజ్ మీదకి ఎక్కలేదు, మాట్లాడలేదు. టీచర్ అయిన తర్వాతనే స్టేజ్ పైకి ఎక్కినాను. అందులో లేడీస్తో మాట్లాడడం అంటే అసలే ఇష్టపడేవాడిని కాదు. మరి టీచర్స్ అంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, తప్పదు కదా, కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. అట్లా మాట్లాడుతూ స్టేజ్ ఫియర్ అనేది పోయింది. అందుకే మదనపల్లిలో ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసినాం మేము ఒక గత 3-4 ఇయర్స్ నుంచి. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్కూల్లో లేను, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. మొన్ననే 4 months బ్యాక్ రెండేళ్ళకి వెళ్ళాను. 4 months క్రితం వరకు ఇక్కడ ఇదే స్కూల్లో ఉన్నాను. ఏంటి అంటే విద్యార్థులే యాంకరింగ్ చేస్తారు టోటల్గా. మీరు చూడండి, గమనించండి, ఏ ప్రోగ్రామ్ అయినా కానీ టోటల్గా విద్యార్థులే యాంకరింగ్ చేస్తారు. టీచర్స్ చేయడం బానేస్తారు. అది కష్టసాధ్యం అయింది, లేదా బాగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్ అట్లా వస్తున్నారు అన్నప్పుడే వాళ్ళు చేస్తే బాగుండదు, అంటే తప్పులు చెప్తే బాగుండదు ఉద్దేశంతో టీచర్స్ చేస్తున్నారు. మొత్తం పిల్లలే చేస్తున్నారు సార్. తర్వాత ప్రతి పిల్లలు మాట్లాడతారు. 10th క్లాస్ వారు మీరు చెప్పినట్టుగా అది ఫాలో చేస్తున్నారు. ప్రతి పిల్లవాడితో మాట్లాడుతున్నారు. ఫేర్వెల్ అయినప్పుడు 10th ఫేర్వెల్ అంటే ఖచ్చితంగా 9th పిల్లలు 10th పిల్లలు మాట్లాడతారు. అది ఖచ్చితం. ఇక అది మైక్ పట్టరాకపోని కనీసం 9th పిల్లలకి బాగా చదువుకుంటారా అని చెప్తాడు 10th వాడు. 9th వాడు మీరు బాగా రాయండి, పరీక్షలు రాయండి అని చెప్తాడు. ఆర్మూరు పట్టణంలోని SBI కెనాల్ బ్రాంచ్ లో CPM మండల కమిటీ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ప్రవేశపెట్టాలి, లేదంటే రాజ్యాంగ విరుద్ధాన్ని కించపరుస్తున్న కిందికి SBI బ్యాంకు మేనేజర్ అది చట్టానికి నేరం అయిపోతుంది. అది ప్రజల సొమ్ము కాబట్టి ఏ బ్యాంకుకు అంటే ఏ పార్టీకి ఎంత. ఈరోజు పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు మరియు ఇవాళ ఏదైతే SBI బ్యాంకులలో వివిధ పార్టీలకు చెందినటువంటి బాండ్లు ఉన్నాయి, ఆ బాండ్లని ఎలక్షన్ కంటే మొదలు మరి ప్రకటించాలని ఈరోజు
దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచీలలో అన్ని బ్రాంచ్ మేనేజర్లకు మరి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలోనే ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా అనుకూలంగా స్పందించి వారు ఏమైనా రాజకీయ పార్టీల బాండ్స్ ఉంటే ఉడక మేము ప్రకటిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది, మరి ఈ ఎలక్షన్ కంటే లోపు ఏ రాజకీయ పార్టీకి ఎన్ని బాండ్లు ఉన్నాయో మరి ఏప్రిల్ మే వరకు ప్రకటించాలని ఇలా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మరి ఎస్బీఐ ఇలా కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఈరోజు మరి జూన్ 30 వరకు కూడా గడువును అడిగింది. అది కరెక్ట్ కాదు. ఇలా రాజ్యాంగ విరుద్ధంగా మరి వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. తక్షణమే ఈ యొక్క రాజకీయ ఎన్ని బాండ్లను కూడా ఈ యొక్క వెంటనే తెలపాలని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ మేరకు ఏదైతే ఎస్బీఐ ఆల్ ఇండియా వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్లలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ ప్రకారము ఏ రాజకీయ పార్టీకి ఎంత ప్లాన్లు వాళ్ళు కేటాయించారో వాటిని రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఎస్బీఐ బ్యాంకు మేనేజ్మెంట్ ఏమంటే మాట్లాడుతుందంటే జూన్ 30 వరకు మాకు గడువు ఇవ్వండి అని చెప్తా ఉంది. జూన్ 30 అంటే ఆలోపు ఎంపీ ఎన్నికలు అయిపోతాయి. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఆ రాజకీయ పార్టీకి ఎన్ని బార్లు కేటాయించిందో వాళ్ళు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లెక్కలు చెప్తే బీజేపీ ప్రభుత్వ సిగ్గు మొత్తం కూడా బయటకు ప్రచారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎస్బీఐని ఒత్తిడి చేయడం కారణంతోనే ఈరోజు వాళ్ళు ప్లాన్లను బయటపెట్టలేకపోతున్నారు. ఏదైతే ఈ రాజకీయ పక్కన పెట్టి ప్రజల సొమ్మును వాళ్ళు వాడుకొని ఆ రాజకీయానికి కేటాయించిన బాండ్లు బయట పెట్టాల్సిన పరిస్థితి ఎస్బీఐ మేనేజ్మెంట్కి ఉన్నది. లేదంటే ఎస్ఎఫ్ఐగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీగా ఎస్బీఐ బ్యాంకులో మేము అవసరమైతే ధర్నా చేయాల్సిన అవసరం కూడా ఉంటున్న విషయాన్ని కూడా వాళ్ళకు తెలియజేసినాం. ఆరుమూరు పట్టణంలో ఉన్న స్థానిక ఎస్బీఐ బ్యాంకు ఇక్కడ లోకల్లో ఉన్న సార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మా ఆఫీసర్లకు తెలుపుమని చెప్తా ఉన్నాం. లేదంటే ఖబర్దార్ అనే విషయాన్ని కూడా వారికి ఒకసారి మా తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విఘ్నేష్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ మార్చి 9-10 తేదీలలో స్థానిక తెలంగాణ యూనివర్సిటీలోని సిఎస్సి సెమినార్ హాల్లో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కన్వెన్షన్లో అనేక అంశాల మీద దాదాపుగా 15 అంశాల మీద తీర్మానాలు కూడా చేయడం జరిగింది. తెలంగాణ ఏదైతే రాష్ట్రంలో ఏర్పడిన యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని చెప్పి పరిశోధనల్లో చేసే ప్రతి విద్యార్థికి ఫెలోషిప్లు అందించాలని చెప్పి ఇలాంటి తీర్మానాలు అనేకంగా చేశాము. దాంతోపాటుగా ఏదైతే రాష్ట్రంలో యూనివర్సిటీలలో ఇవాళ విద్యకు ప్రాధాన్యత లేదు కాబట్టి వెంటనే ఉన్నత విద్యారంగంలో ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి ఈ రాష్ట్ర కన్వెన్షన్లో చర్చించడం జరిగింది. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి, వీటిని పట్టించుకోవడం లేదు. ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. వెంటనే ప్రొఫెసర్ పోస్టులు ఏదైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటినీ ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేయాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 100 సంవత్సరాలు నిండినా కూడా 100 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటు. వెంటనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కావచ్చు, తెలంగాణ విశ్వవిద్యాలయానికి కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి అనేక యూనివర్సిటీలకు 5,000 కోట్ల బడ్జెట్ను ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలి. దాంతోపాటుగా విద్యారంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యారంగంలో విద్యార్థులకు ప్లేస్మెంట్లు ప్రత్యేకంగా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ప్లేస్మెంట్లను అందించడం లేదు, ఏ ప్రభుత్వం కూడా అందించడం లేదు. వెంటనే విద్యార్థులకు ప్లేస్మెంట్లు కూడా అందించాలని చెప్పి ఏదైతే ఈ 2 రోజుల కన్వెన్షన్లో ప్రొఫెసర్ మొదటి రోజు నాడు ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వరరావు గారు ఉస్మానియా నుండి హాజరు కావడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం అనేక పోరాటాలు నిర్వహించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా 2వ రోజు ప్రస్తుత విద్యారంగంలో నెలకొన్న సమస్యలపైన తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య గారు ఇవి అన్నిటి అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ నూతన కమిటీ ఈ కన్వెన్షన్లో నూతన కమిటీని 26 మందితో ఎన్నుకోవడం జరిగింది. నూతన కన్వీనర్గా ఉస్మానియా నాయకురాలు మమతను కన్వీనర్గా, కో కన్వీనర్లుగా తెలంగాణ యూనివర్సిటీ ప్రసాద్, ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు రవి నాయకులను ఎన్నుకోవడం జరిగింది.